వాళ్ళు తక్కువ ఉన్నారు, చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ పని చేసేవాళ్ళు కూడా తక్కువనే ఉన్నారు. ఇప్పుడు చెప్పుడు పక్కకు పెట్టి చేసుడు ముందుకు పోవాలి ఇప్పుడు. ఎందుకంటే నేను సోమన్న అన్నట్టు మేము జీవితంలో కూడా కళలో కూడా ఈ ఉద్యమాలు చేసి ఇటువంటి పాలన వస్తుందని కూడా తెలంగాణలో ఎవరు కూడా ఊహించలేదు. మొత్తం ఇటువంటి పాలనను కళ్ళారా చూస్తానే ఏ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఎవరు కూడా కోరుకోలేదు. ఈ అనుకోని పాలన జరుగుతున్నది. పాలన మొత్తం ఒకే వర్గం చేతులకు వెళ్ళి పోయింది. అన్ని వర్గాలను అనగదొక్కుతున్నారు. మొత్తం సమాజాన్ని అంతా నాకు ఇలా చెప్తున్నారు. మేము అక్కడ మీటింగ్ పెట్టి వచ్చినాం. ఎక్కడ అది ఏటిగడ్డ కృష్ణపూర్లో. ఆ గోడలకు ఆ గడీలకు పోవాలంటే ఆ ప్రజలను అందరినీ ఆయన రమ్మని చెప్పిండట. ఇలా మీటింగ్ పెడితే మీతో మాట్లాడతాము, మీరు ఎందుకు రోజులు చేస్తున్నారు అంటే నేను మాట్లాడతా అంటే మరి ఆ 7 అక్షరాల కంచెకు పోవాలంటే కష్టమే కదా. మనం ఎవరు పోవాలి, ఎక్కడ పోవాలి అని చెప్పేసి మీరు ఇప్పుడు అయితే ఏం పోకూడదు అని చెప్పేసి మనోళ్ళకి అక్కడ మీటింగ్ పెడుతున్నారు. దయచేసి మిత్రులందరికీ కూడా చాలామంది ఎలా ఇట్లా అమూల్యమైన ఇది ఎవరు తక్కువ లేరు కాబట్టి ఉపన్యాసాలు కాకుండా అన్ని సామాజిక వర్గం ఒక వర్గం చేతిలో బలైపోయినటువంటి వర్గాలందరూ ఏకమైతే తప్ప ఇటువంటి పరిస్థితులకి పాలనకే మనం అర్థం చేయలేము. ఒక వర్గం కాదు, కులాల పేరు మీద, మతాల పేరు మీద, నిరుద్యోగుల పేరు మీద, ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్లను, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, సంపన్న జాతిని ఒక్కొక్కరిని మోసం చేసి ఇవాళ పాలన సాగిస్తున్నారు. మిత్రులు అన్నట్టుగా మనం అక్కడ పాలకుల మినిస్టర్ల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు కానీ ఎవరికి పవర్ లేదు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే హోంగార్డ్ కూడా లేపాడు. ఇక్కడ బాబులు పెడితే ఆయన ఫారిన్లో ఉన్నాడు. ఆయనకి ఏం భాష వస్తుందో ఎందుకు పోయిందో ఎవరికి తెలియదు. ఫారిన్లకు ఎందుకు పోయిందో తెలియదు. హైదరాబాద్ అంతా బాబులతో భయపడుతుంటే ఆయన బండెక్కే ఫారిన్ పోయిండు. ఒకరేం ఫామ్ హౌస్లు ఉంటారు, పిల్లలేం ఫారిన్లు ఉంటాడు. మొత్తము ఎన్ఐఎన్ వాళ్ళు అమెరికా అది ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో బాంబులు పెట్టారు. జనాలకు ఇబ్బంది ఉందనే వరకు కూడా మన గ్రేట్ ఫ్రెండ్లీ పోలీస్కి ఎవరికి కూడా సోయలేదు మొత్తం. ఎందుకంటే వీళ్ళ పని అంతా రోజు వాళ్ళ భజన చేసుడే కదా. వీళ్ళ పని అంతా వాళ్ళకు సేవలు చేసుడు, భజన చేసుడు అదే పని తప్ప ఇక్కడ ఎటువంటి పాలన కూడా జరుగుతలేదు. కాబట్టి ఆయనే చెప్పిండు, మీ అందరికి కూడా తెలియదు. ఆయనే చెప్పిండు. ఉపన్యాసాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక చిన్న సామెత మీ అందరికి సగం మందికి తెలుసు కాబట్టి అది చెప్పేసి నేను ముగియడం మంచిది అనుకుంటా. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇంకా మాట్లాడే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి సపోజ్ చిక్కడపల్లికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళో సికింద్రాబాద్కు రోజు ప్రయాణం చేస్తున్నాడు. ఆ చిక్కడపల్లిలో డ్యూటీ చేస్తాడు, సికింద్రాబాద్లో దిగాలి. ఆ చిక్కడపల్లిలో ఫస్ట్ రోజు జీతం తీసుకున్నాడు. ఆ వ్యక్తి జీతం తీసుకొని టిక్ టాక్ డ్రెస్ వేసుకొని పర్సు పెట్టుకొని బస్సు ఎక్కిండు. గోల్కొండ చౌరాస్తా కాడికి పోగానే ఆ పాకెట్ ఎవడో పెట్టేసిండు. కండక్టర్ టికెట్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నాడు. జేబులన్నీ చూస్తే ఎక్కడ కూడా పైసలు లేవు. అరే ఏమైందిరా, మంచిగానే ఉన్నావు, ఇన్సెంట్ వేసుకొని బాగానే ఉన్నావు, టికెట్ తీసుకో బస్ ఆపినవారి కండక్టర్ డ్రైవర్ అలా ఉన్న ప్యాసింజర్లు అందరూ వాడిని తిట్టుడు పెట్టిండు. తిడితే ఆయన అన్నిటి చూస్తే నాలాంటి వాడు బక్కపల్సని వాడు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ఏం ప్రభాయ్ అట్లా తిడుతున్నారు, ఏందో ఆయన ఇబ్బంది పెడుతున్నారు అంటే అరే వీతాను 5 రూపాయలు పైసలు కూడా లేవు, 5 రూపాయలు కూడా లేవు, టికెట్ లేవు, టికెట్ తీసుకుంటా లేరా అంటే అవలగాళ్ళు ఉన్నారు మీరు. ఒక మనిషికి మానవత్వం లేకుండా వాడిని ఎట్లా తెచ్చేస్తారా మీరు. కండక్టర్ టికెట్ కొట్టువా 5 రూపాయలు అయితే నేను ఇస్తా కదా అని చెప్పేసి 5 రూపాయలు ఇచ్చేసి టికెట్ కొట్టించిండు ఆ ప్యాసింజర్కు. సార్ అయ్యా నీ దండం పెడతా, ఇంతమంది నన్ను ఎవ్వరు ఆదుకోలేదు, నువ్వు ఒక్కరివే ఆదుకొని నాకు టికెట్ కొట్టించినవని అని కాళ్ళు మొక్కేసిండు. అర్థమైంది కదా. ఎవడంటే 5 రూపాయలు పెట్టి టికెట్ కొనిచ్చినోడు అని జేబు కొట్టినోడు. కాబట్టి 1 రూపాయి బియ్యం ఇచ్చినోడు వాడే. ఈ 5 రూపాయలకు మున్సిపాల్ అన్నం తినమని చెప్పేటోడు వాళ్ళే. మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తామని వాళ్ళే, బెడ్రూములు కట్టిస్తామని వాళ్ళే. ఈ తెలంగాణను బిచ్చగాళ్ళని తయారు చేస్తున్నది కూడా వాళ్ళే ఈరోజు. అందుకే బాబరాయన ఒక ఆయన అన్నాడు, బాగా పెళ్ళి అయినాక ఇప్పుడు బయట తీసుకొని వస్తారండి వాళ్ళ మిత్రులు, యువరాజులు, యువరాణులు అందరూ తీసుకొని వస్తారు. బయట వచ్చి మన ఇంటికాడ కూడా అన్నం పెడితే కమ్మగుంది అంటామా, బాగలేదు అంటామా. వాడు ఎవరినో ఫారిన్కి వెళ్ళి తీసుకొస్తారు, హోటల్లో అన్నం పెట్టి ఏం చెప్ప శబ్బాష్ అనిపోయే సర్టిఫికెట్ ఇచ్చేసి ఎలా కొడుతున్నారు.
వాడు ఆదిలాబాద్ చూడాలి, బెల్లంపల్లి చూడాలి, ఓపెన్ కాస్టులు చూడాలి, దళితుల పరిస్థితి చూడాలి. ఎంత ఇబ్బంది. రామకృష్ణపురం సింగరేణికే ఎట్లెట్ల బతుకులు ఉన్నదో గాడికి పోయి సర్టిఫికెట్ వస్తే అది వేరు. మరి ఇంటికి వచ్చి అన్నం తిన్నోడు ఎట్లుందంటే బాగుంది అనుకుంటే బాగలేదు అనుకోతాడా? వాడు వచ్చేసి ఢిల్లీకి వెళ్ళి వచ్చినా గవర్నమెంట్ బాగుంది, ఫారిన్లకి వెళ్ళి వచ్చినా గవర్నమెంట్ ఉందని రోజు ఒకరికి కోటేసుకొని తినబెడుతున్నారు, తినిపించేసి మొత్తం కంపెనీ కడుతున్నాం, ఉద్యోగాలు వస్తున్నాయని అన్ని ఐపాస్లు అంటే ఐపాస్ ప్రోగ్రాములు పెట్టుకుంటే కూర్చుని మొత్తం. అట్లా ఎవరికి ఉద్యోగం రాదు. ఫస్ట్ కంపెనీలు రావు ఇక్కడ. ఆ కంపెనీలు వచ్చినా తెలంగాణకి అటెండర్ జాబ్ కూడా ఇయ్యరు. అవి రానే రావు. వచ్చిన అటెండర్ జాబులు కూడా వీళ్ళకి రావు. కాబట్టి ఇప్పుడు నేను మాట చెప్పాలి కానీ ఇదంతా నడుస్తున్నది, ఈ కాలం నడుస్తుందంటే ఎవరి కాలమో కాబట్టి ఈ ఏమి రాని కాలం కాబట్టి ఎవరికేమి రావు ఇప్పుడు నడుస్తున్నాయి. మీరందరూ ఇప్పుడు మోసాలు. తెలంగాణ దరిద్రం ఏంటంటే 60-70 ఏళ్ళతోని నేను అందుకే తెలంగాణలో చాలా విషయాలు చెప్తాను. మీ బతుకంతా మోసపోవడం నేర్చుకోరు కానీ మీరు మోసం చేయడం నేర్చుకోలేదు. మీ జీవితంలో తప్పులు నేర్చుకోకపోవడమే పెద్ద తప్పురా బాబు అని చెప్పిన. ఓట్లు వేసిన వాళ్ళు మేము కొట్లాడితే వాళ్ళు కోట్ల కూడా కొట్లాడవచ్చు, లేవు కోట సీసాల కొరకు కొట్లాడవచ్చు. ఆయన మొన్న చెప్తున్నాడు మన హైదరాబాద్ బడ్జెట్ చాలా బాగుంది, 29 రాష్ట్రాలలో ఎక్కువ బడ్జెట్ మనకే వచ్చింది. అది ఏ బడ్జెట్ ఏ రంగంకి వెళ్ళాక తాగుపోతు రంగంకి వెళ్ళిపోతాం. ఊర్లలో ఇవాళ యువకులు ఎవరు ఇళ్ళల్లో వంటలేరు. ఊర్లలోకి పోతే 6 గంటలు అవుతుందంటే ఊరవతల ఒక సెటిల్ వేసి పెట్టుకుంటారు. మొత్తం వాడు అక్కడనే ఉంటారు. ఇంటికాడ ఆడవాళ్ళు సీరియల్ చూస్తున్నారు, వాడేమో కోటర్ సీసా తాగి సెల్కలానే పట్టుడు. వానలు వస్తే నీకు విత్తనాలు వేస్తే ఎక్కడ పంటలు పండాయి తెలంగాణలో. మీరు రోడ్ల పోయి పోతే కార్లు వెంబడి చూస్తారు, అన్ని కోటర్ సీసాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది తెలంగాణ మొత్తం. విత్తనాలు వేసినా రావు మొత్తం. అవి కూడా ఇప్పుడు 24 అవర్స్ ఓపెన్ చేస్తారట మొత్తం. కాకపోతే తనలాడుకోరు, ఏమైనా చేసుకోరని. మీకు ఇంకో 10 ఏళ్ళకి నేను చెప్తున్నా, నవ్వులాట కాదు. ఇంకో 5-6 ఏళ్ళు పోతే ఈ పాలన ఇట్లనే ఉంటాయి. 5-6 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళే. 3 ఏళ్ళ దాకా మీరు ఇట్లనే నిరీక్షణ చేస్తే తెలంగాణలో ఉన్న మొగోళ్ళు అందరూ తాగి బళ్ళు లేక గోడలు పట్టుకొని పాకుతారు తప్ప నడిచే పరిస్థితి లేదు మొత్తం. బంగారు తెలంగాణ అంటే ఊర్లలో ఉంది. నేను తిరుగుతున్న రోజు 10 ఊర్లో ఎవ్వరి ముఖం మీద సెటాకు మాంసం లేదు, రక్తం లేదు. తెలంగాణ వాడు పెళ్లి చేసిన రోజు కట్టిన అదే పసుపు తాడు ఉంది కానీ ఎవడు పావులెత్తు బంగారం లేదు బంగారు తెలంగాణలో బిడల మీద. రాత్రి ఆలేరు పోయొచ్చిన దొడ్డి కొబ్బరి పోయేస్తే ఏమైందా మీరు పిల్లలు పెళ్లి అయిందా అని చెప్పేసి అడిగితే ఏడైందా అని అన్నాడు. ఎందుకంటే షాదీ పుప్పారకి ఏదో ఇస్తారు కదా, 50,000 పెళ్లి చేసుకోవచ్చు కదంటే నేనన్నా టీఆర్ఎస్ అయిన అతను పాపము ఏమంటే మీరు ఇవన్నీ కళ్యాణ లక్ష్మి గిట్లు ఇవి నడుస్తుందా అంటే నడుస్తున్నాయి కదా అన్నాడు. మరి ఈ ఊళ్ళో పోరగాళ్ళు చాలా మంది పెళ్లి చేసుకోకుంటున్నారు, మరి ఎవరికి ఇస్తున్నారు అంటే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటలేడు కదా అని అంటుడు. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటలేడు కాబట్టి మేము ఇస్తలేము అంటే ఎంత ఘోరం అంటే బంగారు తెలంగాణలో జీవితంలో ₹1 కిలో బియ్యం కొనుక్కొని తిని బతికేటోడు బంగారు తెలంగాణలో ఉన్నట్ట. మున్సిపాలిటీలు ₹5 బజార్లో నిలబడి తిన్నోడు బంగారు తెలంగాణలో ఉన్నట్ట. ఇదివరకు గవర్నమెంట్లో వాడు ఫుల్ కోటర్ తాగుతుండే, ఇప్పుడు పాకెట్లు వస్తాయట, టెట్రా పాకెట్లు తాగేయడమంటే ఆడ వాడేయమని. ఇక్కడ ఉన్న మినిస్టర్ ఒక ఆయన రీసెర్చ్ చేయడానికి పోయిండు. మనకు చదువుల కొరకు రీసెర్చ్ చేయలే. పాకెట్లు ఎట్లా తయారు చేయాలి, పాల పాకెట్లను ఎట్లా పెట్టాలి, ఇట్లా తాగాలి, ఎట్లా సంసారాలు నాశనం చేయాలని. ఆయన నాకు నమ్మద్దు ఏంటంటే ఆ మినిస్టర్ ఏడిపోయిందంటే టెట్రా పాకెట్ల లేక 40 ml ఇట్లా చేసుకొస్తారట, అవి ఎట్లా తయారు చేస్తున్నారని పోయిందట. అంటే తెలంగాణలో ఎంత దరిద్రం చేసిర్రు, ఎంత తాగుబోతులను చేసిర్రు, ఎంత విధవలను తయారు చేసిర్రు. ఇవాళ ఉద్యోగాల పేరు మీద యూనివర్సిటీలో ఇంతమంది ఉద్యోగాలు చేసి పోరాటం చేస్తే ఉద్యోగాలు ఇవ్వడమేమో తర్వాత సంగతి కానీ ఉన్న ఉద్యోగాలను వీకేస్తున్నారు. కాంట్రాక్ట్ జాబ్లను వీకేస్తున్నారు. 2 తారీఖు రోజు కొండలేకి ఎదురు చూసారు జనాలు పర్మనెంట్ అయితే ఏమో అని. ఎవరు పర్మనెంట్ కాలే, వాళ్ళ ఇల్లు ఒక్కటే పర్మనెంట్ అయింది, ఎవరు కాలేదు ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఒక్కరికే పర్మనెంట్ అయిపోయింది. అందరు ఒక్క నౌకరు వస్తుందని ఆశపడ్డది కానీ ఇంటికి 4 నౌకర్లు వస్తాయని ఎవడు ఊహించలేదు. వీళ్ళు ఉన్న నౌకర్లు పోతాయని కూడా ఎవడు ఊహించలేదు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఆవేశంతో చాలా చెప్పేటి ఉంటాయి కానీ మీరందరూ చేసుకోవాలి. మేము ఇప్పుడు నిరుద్యోగుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు ఎన్నో ఉద్యోగాలు లేకుండా ఇలా యువత తల్లడిల్లుతున్నది.
మన సమైక్య రాష్ట్రంలో ఉన్న ఖాళీలు ఎక్కడ పోయినాయి, ఈ 2-3 ఏళ్ల నుంచి ఉన్న వేకెన్సీలు ఎక్కడ పోయినాయి. ఈ ఆగస్టులో అన్ని యూనివర్సిటీలను పిలిచి మొట్టమొదటిసారిగా మేము నిద్రపోకుండా విద్యార్థుల కొరకు, రైతుల కొరకు ముఖ్యంగా చేసి ఆగస్టులో ఆల్రెడీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. ఒక 30-40 వేల మంది విద్యార్థులతో హైదరాబాద్లో అది శంకారావం పూరించి ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు మనం పోరాడిందే నిధులకు, నీళ్లకు, నియమాలు. మరి నిధులు అయితే ఎక్కడో మాయమైపోయినాయి, కథము. నియామకాలు అయితే ఇట్లా అయిపోయినాయి. చెప్పు, ఏది చూసినా అవుట్ సోర్సింగ్ అంటారు. ఆయన క్యాబినెట్ కూడా అవుట్ సోర్సింగ్తోనే వచ్చింది మొత్తము. ఎవడు కూడా సోర్సింగ్ లేడు, అవుట్ సోర్సింగ్తోనే వచ్చింది. కాబట్టి మిత్రులందరికీ మీకు అందరికి చేస్తుంటే నిన్న చిన్నగా ఒకటి చెప్పేస్తే, ఒకటి పెళ్ళి అయిపోయినాక అందరూ బాపనాయన తీసుకుపోయి అన్న బాపనాయన తీసుకొని పిల్లగాన్ని తీసుకుపోయి పందిర్లో చూపిస్తున్నాడట. ఏమో ఇంత మంచి పెళ్లి చేసారు, భోజనం చేసారు, అక్కడ చూడు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నా చూడు అని అంటే వాడు పిల్లతాన్ని చూసి అక్కడ చూస్తే ఎక్కడ కనబడతలేదు. ఏమైంది సార్ చూస్తలేవా నక్షత్రాన్ని అంటే కనబడతలేదంటే ఏమైందంటే నక్షత్రం ఎక్కడ ఉంది సార్, నక్షత్రాలు అన్ని అప్పులే కనబడుతున్నాయి. అరుంధతి ఎక్కడుంది, అరచేతులు అన్ని అప్పులే కనబడుతున్నాయి అని చెప్పిండట. కాబట్టి మీరు 3 ఏళ్ల వరకు మీరు నోరు తెరవకుంటే, మాట్లాడే సమయంలో మాట్లాడకుంటే 3 ఏళ్ల వరకు మిమ్మల్ని ఎవరిని మాట్లాడలేరు. ఇది 1 సైడ్ గవర్నమెంట్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళని తిట్టివ్వకుండా పాపం నోరు లేని పక్షులు వాళ్ళు 60 ఏళ్ళ దోపిడి 20 నెలలనే జరిచిపోయింది మొత్తం. కాంగ్రెస్ వాడు ఎవడు బంజారీల్స్లో ఇల్లు కట్టుకోలేదు, ఎవడు సచిన్లో సాగు కూడా పైసలు లేవు. కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలు అందరికి అక్కడనే శ్మశాన వాటికలలో చచ్చిపోయారు, ఊళ్ళల్లో చచ్చిపోయారు, ఉన్న ఊళ్ళల్లోనే ఉన్నారు. 20 నెలల్లో ఎవరు గాలి మోటార్లు లెక్క తిరగలేదు కాంగ్రెస్ పాలనలో. 60 ఏళ్ళ దోపిడి 20 నెలల్లోనే జరిగింది. మీకు ఏం లేకుండా చేస్తారు. కాబట్టి దయచేసి ఎక్కడి వాళ్ళు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్టీసీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, యూనివర్సిటీ ఉద్యోగులు, టెంపరరీ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ ఏకమైంది. కాబట్టి ఇంతమంది ఏకమైనాక ఒక్కడు ఎవడు కూడా బతకడు. ఒక్కడు కొడితే రేవంత్ రెడ్డి అన్నకు ఒక్కడికే 5 వరకు భయపడ్డు. ఇంతమంది చేసేసినాక ఉంటారు కదా. కాబట్టి మిత్రులారా, ఇదంతా తెలంగాణ దురదృష్టమేమో కానీ ఈ 60 ఏళ్ల నుంచి పోరాటం మొగందైంది, ఆరాటం మొగైందైంది, తిరుగుడు అయిపోయింది. ఆ డబ్బులేమ్మడి వాళ్ళే కబడ్డారు, మా వాళ్ళే డబ్బులు వేసుకొని వీళ్ళ బతుకు అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఆరాటంలో పడవాలని కోరుకుంటూ, ఈ అందరి ఫలితాలు తెలంగాణ కొరకు వచ్చినటువంటి ఫలితాలు అందరికి దక్కకుండా కొందరికే పోయినాయి. అది ఒకే వర్గం చేతిలో పోయినాయి, అందరికి కూడా కాదు. కాబట్టి ఈ ఫలితాలు అందరికి అందాలి, పాలనలో అందరు భాగస్వామ్యులు కావాలి. కోదండరామ్ సార్ ఒక మాట అన్నాడు, ఏమని కుల వృత్తులను రక్షించాలని అంటే ఒకటి లేచిండి అక్కడికి వెళ్ళి ఊళ్ళల్లోనే ఉంచుతారా కుల వృత్తులు అని చెప్పేసి, మొత్తం ఇంకా ఊళ్ళల్లో ఎక్కడ ఉంది అక్కడనే ఉంచుతారా అన్నాడు. మరి నీ గడ్డం పెరిగితే గీకెటోడు ఎవరు రేపు, నీ బట్టలు ఎవడుతాలి, మరి నీకు అన్ని చేయొద్దా? నీకు అన్ని తీసుకొని వచ్చేసి కుల వృత్తులు అన్ని ఖతం చేస్తావు, పోనీ ఉద్యోగాలు ఇస్తావు. ఆ కుల వృత్తులను అన్ని ఖతం చేస్తే హైదరాబాద్లో కుల వృత్తులలో లేరా? మొత్తం హైదరాబాద్లో ఊళ్ళో ఇచ్చి పెడితే ప్రతి వాడిని వ్యంగ్యంగా చూస్తాడు. ఇంకొక మినిస్టర్ ఉంటారు బాడీ నీటిపారుదల శాఖ, ఆ కట్టపోటీ పోతాడు, ఏదో ముడిగాడుకొని కూడా నీళ్ళు లేవు, 1,00,000 ఎకరాలు వాడతాయని స్టేట్మెంట్ ఇస్తాడు తెల్లారి. ఆడకుంటే నీళ్ళు గడబడ్డా 1,00,000 ఎకరాలు వాడతాయి అంటాడు ఆయన. నేను బాజార్కి వెళ్ళి చూసి వచ్చిన అంతా కట్ట మీద ఆడితే మట్టి పోసిలు, ఆ మిషన్ ఎక్కడొస్తాయో బోర్ నీళ్ళు. బాసరలో చూస్తే మొన్న గోదావరిలో బోర్లు వేసి నీళ్ళలో స్నానం చేస్తున్నారు. మరి వీళ్ళని చూసి ఆ నీళ్ళు కూడా మాయమైపోయినాయి, అవే భయపడిపోయినాయి, రాకుండా అయిపోయినాయి. కాబట్టి మీరు అందరు ఏకమై సోమన్నకు మేము అందరం మద్దతుగా ఉంటాము. మునుముందు ఉద్యమాలు కంపల్సరీ అవసరము, అనివార్యం కూడా అవుతుంది. మీరు అందరు పకడ్బందీగా విడిపోకుండా, దయచేసి మీరు విడిపోతే చెడిపోతారు. కాబట్టి అందరూ ఒక తాటి మీదకి వచ్చేసి ఐక్యతంగా పోరాటం చేసి దోపిడికి, దౌర్జన్యకు ఇవాళ పాలన చేయాలంటే ఊపిరాడతలేదు. ఏం పని చేయాలా కానీ వాళ్ళ పర్మిషన్ అడుగుతారు. దొడ్డి కొమరయ్య గారి విగ్రహం రాత్రి ఆవిష్కరణ చేస్తుంటే మందనపల్లిలో పోలీసు వాళ్ళు వచ్చి వీడియో తీస్తున్నారు. ఇలా చాలామంది ఇంటెలిజెన్స్ ఉన్నారు. దయచేసి మా వాళ్ళే మీరు అని వీడియో తీస్తున్నారు. ఏంటంటే 10 గంటలకు ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలి. సమైక్యాంధ్రాలో కూడా మాకు పరిస్థితి రాలేదే. యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకోవాలంటే మీ పర్మిషన్ అడగాలి, బయట మీటింగ్ పెట్టుకోవాలంటే మీ పర్మిషన్ అడగాలి, బజార్లకు పోవాలంటే మీ పర్మిషన్ అడగాలి. మేము ఏమి ఊపిరాడినా ఉంచినా కానీ మీ పర్మిషన్ అడగాలంటే ఇది ఎక్కడ గవర్నమెంట్ అండి? ఇదంతా
నైజాముల కంటే నేను అంటే ఆ నైజాం నవాబు మరి ఎట్లుండో చూడలేదు, కానీ ఆ నైజాము నవాబు ఆడోళ్ళని బతుకమ్మ ఆడిపించేదాని చరిత్ర మేము చూసినాం, కానీ ఈ నవాబు సెక్రటరియట్లో మొగోళ్ళనే బతుకమ్మ ఆడిస్తుంది. మొత్తం సెక్రటరియట్లో మొగోళ్ళని ఆడే బతుకమ్మ ఆడించే మొగోళ్ళు అయిపోయిన వీళ్ళు. కాబట్టి దయచేసి మిత్రులందరూ ఆలోచన చేసి ఇంకా తెలంగాణ గడ్డ మీద నిరంతర పోరాటాలు కాకుండా మనం ఈ భూమి మీద 4 రోజులు బతుకుతాము. 60 ఏళ్ళు ఉద్యోగాలు చేసినా ఇవాళ 60 గదాల జాగా సంపాదించుకోలేదు. ఇది కమిషన్లకు నడుస్తున్న ప్రభుత్వము, ఇది కాంట్రాక్టర్ల కొరకు నడుస్తున్న ప్రభుత్వము, ఇది ఆంధ్రోళ్ళ కొరకు నడుస్తున్న ప్రభుత్వము. ఇది పాలనలో ఈ పదాలు మారినాయి తప్ప పాలన ఎవడు మారలేదు. ఆంధ్రోళ్ళు తెలంగాణకి వెళ్ళి ఏ ఒక్కడు పోలేదు, కానీ ఇంకా ఇక్కడ ఒత్తుడు స్టార్ట్ చేశారు మొత్తము. నేను మొన్న ఒక ఆంధ్ర అయినా ఏమైనా తెలంగాణ వచ్చినాక కూడా మీరు వెళ్ళిపోతలేరు, ఎందుకు వెళ్ళిపోతలేరు అంటే కేసీఆర్ మాకు చాలా మంచోడు అంటే అది ఎట్లనే అంటే మేము అప్పుడు కాంట్రాక్ట్ పని చేసుకొని బతుకుతున్నాం కదండి అంటే అదేంటంటే అప్పుడు ఒక రాష్ట్రంలో కాంట్రాక్టర్లు అయినా ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినా మాకు చాలా మేలైంది సార్ అన్నాడు. మాకు పరిస్థితి కాదు, తెలంగాణలో ఎవరు దేక్తలేడు, వీళ్ళని మనుషుల లెక్క కూడా చేస్తలేరు, మనుషుల రకంగా కూడా చూస్తలేరు. భూములు కబ్జా అయిపోయినాయి, ఆస్తులు కబ్జా అయిపోయినాయి, మొత్తం దోపిడికి ఎగబడ్డారు. మళ్ళీ వస్తామో రామని వాళ్ళకు కూడా తెలుసు, తెలివకేం చేస్తలేరు వాళ్ళు. మాది ఎంత 3 నెలల ముచ్చటని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి స్పీడ్గా దోపిడి జరుగుతున్నది. దయచేసి వరిసేనుకు వచ్చినాక పరిగెత్తుకున్నట్టు చేయకూడదు. అంతా దోచుకపోయినాక మళ్ళీ తెచ్చుకొని ఏం చేస్తారు తెలంగాణలో? మీకు అప్పులు మిగులుతాయి తప్ప ఆస్తులు మిగిలాయి మీకు. కాబట్టి ఇప్పుడే అందరు మేల్కోవాలని కోరుకుంటూ సోమన్న బయటకు వచ్చినప్పుడు నేను ముందే అన్న సోమన్నను, ఎవరన్నా పోయి చెడిసి వెళ్ళించుకోవద్దు, అడిగి అత్తగాలు ఇట్టుకోవద్దు అని. మీరు గట్టెల్లో పోతారే మీరంతా తెలంగాణ ఉద్యమకారులు, పోరాటం చేసిన వాళ్ళు, ఒక మాట ఒక విషయం చూస్తే పెద్ద పాటలు రాసిన వాళ్ళు ఆడు ఎట్లా నిలబడతా అనుకున్నారు, ఎట్లా నీళ్లు తాగుతా అనుకున్నారు. అది తాగే ప్లేస్ కాదు కదా, కూర్చుంటే ప్లేస్ కాదు కదా. మీరు అవి ఉద్యోగాలు కూడా కావు, అవి అపాయింట్మెంట్లు కాదు, ఎవరు రిక్రూట్మెంట్ చేయలేదు. అవి పాటలు పాడటానికి ఏదో సీజనల్ వైజ్గా 2 నెలలు ఇస్తారు, 3 నెలలు పని చేస్తారు అవి తర్వాత. కాబట్టి గసొంటి ఉద్యోగాలు ఏదన్నా అపాయింట్మెంట్ ఇస్తే మీరు ఉద్యోగాలు అంటారు. గట్లెట్లో పోతారే మీరు పోకుండా అంటే ఏదో పోనీ అంటే సరే పోతే చూసిరా పోరాదని అనుకున్నాం. ఫలితాలు చూసిరు, రుచి తిరిగిరు, రుచి చూసారు. కాబట్టి వాళ్ళందరూ రానికి సిద్ధమే ఉన్నారు, ఎవరు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు. కాకుండా ఏంటంటే తెలంగాణలో బాధ ఏంటంటే మనలాంటి వాళ్ళు స్టేజీల మీద 2 నెలలు కాలేదు, 20 నెలలు కాలేదు మాట్లాడడానికి. మొన్నటిదాకా ఆంధ్రోళ్ళని విపరీతంగా తిట్టి తరిమి పాటలు రాసి మీ పాలన పోవాలని చెప్పేసి ఇవాళ మనోళ్ళని మనమే తిట్టుకునే దౌర్భాగ్య స్థితి ఏర్పడ్డదని ఒక రకంగా బాధ ఉన్నది. వీళ్ళింత మోసం చేస్తారని అనుకోలేదు. మన పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది అని అంటే కొట్టబోతే గర్భిణి, తిట్టబోతే అక్కబిడ్డ అన్నట్టు అయిపోయింది. ఎటు లేకుంటున్నాయి. మొన్న అన్నారు కదా ఒకడు, ఆయనకి ఎందుకు మినిస్టర్ ఇచ్చినవంటే వాడు మనోడే అంటాడు. ఎక్కడ మనోడు వీడు ఎవడు? అసలు ఈ అంగీలు మార్చుకున్నాడు ఎవడు? తినమని బట్టలు మార్చుకున్నాడు ఎవడు? 4-5 అంగీలు కుట్టించుకుంటారు, మూలకి వేసుకుంటారు, సీజనల్ వైపు వేసుకుంటారు. మూలకు తగ్గించుకోరు అన్ని రంగులు, ఏ సీజన్కి ఆ సీజన్కి వేసుకొచ్చుకుంటారు. అసలు పోయి కింది ఉద్యమాలను చేసి గీళ్ళకెట్లా మొత్తమే మనం కాసంటి వాళ్ళు అంటే నేను ఎందుకు అనుకున్నా గర్భిణి తిట్టబోతే అక్కబిడ్డ అన్నట్టు వీళ్ళని చేస్తే ఎవడైతే మనోడే కదా మినిస్టర్ ఉంటేది చేస్తే అంటే వాళ్ళు పోయి ఇప్పుడు సల్యూట్ ఎవరు కొట్టాలి అక్కడ. కాబట్టి దయచేసి ఏంటంటే వాళ్ళ బాధలకే ఉన్నాయి. ఎందుకంటే మనం మడుగుల చేప గాలం వేసుకొని చేపలన్నీ పట్టుకున్నట్టు ఆ సార్ అందరి తాను జేబులు కట్ చేసిండు. అప్పుడే ఎవరితా ఏం లేవు పైసలు. ఇప్పుడు వాళ్ళు ఎటు ఎగలేక బట్టలు మార్చుకొని సాగలేక ఆఫీస్ కాడికి పోగానే కడువ తీసి ముందడ పెడుతున్నారు, కారు కాడ బయటకు రాగానే తీసేసిన సీట్లో వాళ్ళు ఎందుకు వేసేస్తారు, డిక్కీలు వేసేస్తారు, లాభం లేదని. ఆడికి పోగానే పెడ మీద వేసుకుంటున్నారు. ఏముందిరా పెడ మీద వేసుకుంటారు, నీకు పవర్ లేవు, పైసలు లేవు. బయటికి పోతే ఎవడన్నా నాయసంటోడు దండలేస్తారు, ఇంటికి పోతే దెంగులు అవుతున్నాయి. గాడి సంపాదించడం 1 రూపాయి సంపాదించుకురాపోతుంది. మీరు నిరంతరం బయట పొద్దుగాలు ఎంత హుషారుకి వెళ్తాడో సాయంత్రం అంతా పర్షానికి వస్తున్నాం. వాళ్ళు కూడా చాలా
బాధల్లో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు నాకు చాలా మంది టచ్లు ఉంటారు. వాళ్ళని కూడా ఏం చెప్పదు కాకుండా మనం సంతోషంగా నలుగురిలో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేకుంటున్నారు. వాళ్ళు చెంచాలు కూడా బ్యారక్లు ఉన్నట్టున్నారు. బ్యారక్ ఇంచెత్తే ఉంటుంది. అది కాలు కాదలేదు, చేయి కాదలేదు, మీదికి లేస్తే తాకుతుంది, మోకిన తర్వాత అన్ననే వేస్తారు బ్యారక్లు ఉన్న వాళ్ళు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఆ రకంగా వస్తారు. కాబట్టి మిత్రులారా, మన గోసేందో మన పాపమేందో పోయిపోయి ఇటువంటి పాలనలు వచ్చినాం. కాబట్టి ఈ పాలనకు చరమగీతం పాడకుంటే సామాన్య జనులు బతకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరందరూ యువకులు, ముఖ్యంగా పొలిటికల్ లీడర్లు, మరి పొలిటికల్ లీడర్లకు ఏమైందో వాళ్ళకి అర్థం లేదు. కానీ ఒక్కొక్కరు పోతుంటే ఒక ఆయనను మొన్న అన్నాడు, ఆయన అడ్డం ఎత్తుండో పొడుగు గంతే ఉండని తిట్టిండు. మరి ఆయన పక్క కొంటే ఎట్లా కూర్చుంటుండో అర్థమైతలేదు వాళ్ళకు. కాబట్టి మీరు ప్రజలందరికీ కూడా ఇప్పుడున్న లీడర్లు ఎవడైతే ఈ సమయంలో ఈ వేదిక మీద ఇక్కడ ఉన్నోళ్ళే తెలంగాణకు అసలైన సిసలైన వాళ్ళు. కాబట్టి మీతో ఎవరు కాదు. వాళ్ళు గట్టిగుంటే వాళ్ళు ఎందుకు పోయేటోళ్ళు? వాళ్ళు వెన్నెముక లేని జీవులు కాబట్టి, వాళ్ళు పరాట జీవులు కాబట్టి, స్వయంగా బతకలేని జీవులు కాబట్టి, బతుకు మీద భయం ఉన్న జీవులు కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఎటన్నా పోని. కానీ మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ముఖ్యంగా సోమన్నకు అందరికీ చెప్తున్నా, ఆ పోరగాళ్ళు ఎవడెవడు ఉండో వాళ్ళందరినీ రమ్మని చెప్పుది. అక్కడికి వెళ్ళి ఆడ ఉండి కూడా ఏం కాదు, నువ్వు ముందుగానే ఎట్లా వచ్చినావో వాళ్ళని కూడా రమ్మని. వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఉద్యమం మీ 2-3 నెలలు చేయకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కృష్ణ అన్న ఉన్నాడు, రేవంత్ అన్న ఉన్నాడు, చెప్పిరాలి అన్న, మొత్తం ఇంకోటి విద్యార్థి నాయకులు ఉన్నారు. రేపు నెక్స్ట్ తరం వాళ్ళే మొత్తం వెనుక ఎమ్మెల్యేలు ఉన్నారు, గన్నులు పట్టుకొని ఉన్నారు, మొత్తం పోరాటం చేసిన వీరులందరూ ఉన్నారు. కాబట్టి మరో ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే ఇవాళ యూనివర్సిటీల పిల్లలకు వెళ్ళాలని చెప్పినట్టు సీసీ కెమెరాలతోని మనిషి కదలికల బట్టి కెమెరాలు ఉంటాయి. మళ్ళీ అందుకే ఇంటెలిజెన్స్ ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ కూడా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కాదు, దాని మీద కూడా నమ్మకం పోయింది పాలకుల కాదు, ప్రైవేట్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఏడుకొస్తారంటే నీ కళ్ళకంపోనికి వస్తారు, నీ కోటర్ దాగి కాడికి వస్తారు, కూర్చుంటాడు ఏమన్నా బాగుంటారంటే. ఇప్పుడు ప్రైవేట్ ఇంటెలిజెన్స్తో నడుస్తుంది. ఏమంటే మేము బాంబులు పెట్టేటోళ్ళమా, దుర్మార్గులమా, ప్రాణాలను తెగించి మేము పోరాటం చేసిన వాళ్ళ మీద మీకు ఇవాళ ఇంత అనుమానాలు వస్తాయా మా మీద? కాబట్టి మీరు అందరు ఏకం కావాలని, చేయి కలుపుకోవాలని చెప్పేసి కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు చేస్తూ, దరిద్రం ఏంటంటే నేను 2 రోజులు పోలే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ గవర్నమెంట్ ఉండి ఇవాళ లక్షలు పెట్టి ప్రాజెక్టులు కడతా అని చెప్తున్నారు. అది 1000 ఏళ్ళైనా ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు. జనాలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో సెకండ్ రోజు జీతాలు లేని పరిస్థితి వచ్చిందంటే ఇవాళ పైసలు ఎక్కడున్నాయి, లక్షల కోట్లు ఎక్కడున్నాయి? ఈ మాయల పక్కిన మాటలు ఇవన్నీ బంద్ చేసి తెలంగాణలో ప్రజలను ఇంకా మోసం చేసే పద్ధతి మానాలంటే మీ గొంతులన్నీ ఏకం కావాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.